అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. మత్తయి సువార్త 2:5. యూదయ బెత్లెహేములోనే ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును. ప్రైజ్ లార్డ్. ఆ దినాల్లో బెత్లెహేమ్ అన్నది ఎన్నిక లేని గ్రామంగా పరిగణించబడింది. అయితే దేవుని ప్రవచనాల్లో దాని విలువను తెలియచేస్తూ వచ్చాయి. అంతేకాదు తూర్పు దేశపు జ్ఞానులు అంటే మరి వారు ఖగోళ శాస్త్రజ్ఞులు నక్షత్రముల చరిత్రను నక్షత్రముల జ్ఞానమును కలిగిన వారు, వారికి తెలియవచ్చింది యూదులకు రాజుగా పుట్టిన వాడిని క్రీస్తును గూర్చి వారికి వారి శాస్త్రము ద్వారా తెలుపబడింది. ఎంత అద్భుతం కదా. యూదులు కూడా చాలా అణిచివేతకు గురవుతూ వచ్చారు. ఆ దినాల్లో అణిచివేయబడుతున్న దినాలు అవి. హేరోదు రాజు యూదులను ఏలుతున్న దినాలు అవి. యూదులు ఎంత అణిచివేతకు గురి అయినప్పటికీ వారు మతపరమైన నిష్ఠ గలవారుగా ఉంటూ వచ్చారు. రోమా 9:4-5 చూస్తే, వీరు ఇశ్రాయేలీలు, దత్తపుత్రమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను అని పౌలు భక్తుడు స్పష్టం చేస్తూ వచ్చాడు. యోహాను సువార్త 4:22లో రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది అని ప్రభువారు సమరయ స్త్రీతో చెప్పడం మనం చూస్తున్నాం. మరో ప్రాముఖ్య విషయం ఏంటంటే జకరియా 8:23, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనుల్లో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకుని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడని సంగతి మాకు వినబడింది గనుక మేము మీతో కూడా వస్తామని చెప్తారంట. ఈ మాట యూదులకు మరి దేవుని పట్ల ఉన్న భక్తి శ్రద్ధలు ప్రత్యక్షం చేస్తూ ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. యూదుల గురించి కానీ బెత్లెహేము గురించి కానీ లేకపోతే చాలా ఉన్నతంగా దేవుని లేఖనాలు చూపిస్తూ ఉన్నాయి. యూదుల రాజు ఎక్కడ పుడతాడు? యూదయ బెత్లెహేములోనే. క్రీస్తు ఎక్కడ పుడతాడు? యూదయ బెత్లెహేములోనే. ప్రజలను పరిపాలించే అధిపతి ఎక్కడి నుండి వస్తాడు? బెత్లెహేములోనే. లూకా సువార్త 2:11, దావీదు పట్టణం అంటే బెత్లెహేమే. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని మరి గొల్లలకు దేవుని దూతలు తెలియచేశారు. మరో ప్రాముఖ్యమైన విషయం మత్తయి 27:11, అధిపతి అదే పిలాతు, న్యాయాన్ని తీర్చడానికి నిలిచిన అధిపతి అయిన పిలాతు యేసును ప్రశ్నించాడు, యూదుల రాజు నీవేనా అని. అందుకు యేసు నీవు అన్నట్టే అని సమాధానం ఇచ్చారు ప్రభు. 37వ చూస్తే, ఇతడు యూదుల రాజు అని యేసు అని మరి వ్రాసి ఆయన తలకు పైగా ఉంచారంట అని వ్రాయబడి ఉండటం మనం చూస్తున్నాం. ఆ రాజు జకరియా 9:9లో, ఆ రాజు నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుండై నీ వద్దకు వచ్చుచున్నాడు. ఈ లేఖ భాగాలన్నింటినీ గమనించి చూస్తే బెత్లెహేములో యేసు జన్మించుట వలన ఆ ప్రదేశానికి, ఆ పట్టణానికి లేక ఆ గ్రామానికి విలువ పెరిగింది. ఈ దినాల్లో అది అన్ని దేశాల వారు, అన్ని మతాల వారు, క్రీస్తు అనుచరులు, క్రీస్తు విరోధులు, భూదిగంత నివాసులు కూడా బెత్లెహేమును సందర్శించడానికి వస్తూ ఉన్నారు. గొప్ప మహిమ గలదిగా ఈ దినాన మార్చబడింది. అది కేవలం యేసు క్రీస్తు వారి జన్మస్థలం అది గనుక. అవును, ఆమేన్. ద్వితీయోపదేశకాండం 33:29 చూస్తే, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? నీ భాగ్యం ఎంత గొప్పది! ఆయన నీకు సహాయకరమైన కేడుము, నీకు ఔన్నత్యం కలిగించు ఖడ్గము. యేసును కలిగిన నిన్ను చూచిన వారు, నీ గొప్పతనాన్ని చూచిన వారు, నీ శత్రువులు సైతము నీకు లోబడినట్లుగా వారు వేషం వేస్తారు. నీవు వారి ఉన్నత స్థలమును తొక్కుదు. కారణం, ప్రజలను పరిపాలించే రాజు నీలో ఉన్నాడు గనుక. నీవు ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు, అల్పమైన వాడవు కావు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు. దేవా, నీవు నిరంతరము రాజై ఉన్నావు. నీవే పరిశుద్ధ దేవుడు, సృష్టికర్తవు, నీవే మాకు రాజు. మిమ్మల్ని కలిగి ఉన్న మేము ఎంతో ధన్యులము. ఆ ధన్యతను కాపాడుకునే కృప మా ఎల్లరికీ అనుగ్రహించి మనం బ్రతిమలాడుకుంటూ యేసు నామములో
అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.